విజయం ప్రధానమైన ఉద్దేశంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ పరంగానే కాదు, ప్రజలందరూ కూడుకొని మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి 2 యునానిమస్ కౌన్సిలర్ సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు మరి గౌరవ స్పీకర్గా ఉన్న ప్రసాద్ గారి ఆధ్వర్యం. వికారాబాద్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు పెట్టినీళ్ళు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈనాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ క్రమంలోనే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారు ఎన్నికైన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు మరి నియోజకవర్గానికి పట్టణానికి నిధులు కేటాయింపు చేయడమే కాదు, పనులను కూడా ప్రారంభోత్సవం చేసుకొని మార్పు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది ప్రత్యక్షంగా చూపెడతా ఉన్నాం. ఇక్కడున్న వాణిజ్యం వ్యాపారం చేసే మా మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమమే కానీ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఆ క్రమంలో కూడా రేపు జరిగే 34 వార్డులకు సంబంధించి ఎన్నిక 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఈ 34 అభ్యర్థులకు సంబంధించి